రెడ్డి గారు నమస్తే సార్. నమస్తే అండి శ్రీకాంత్ గారు. సుధాకర్ రెడ్డి గారు, మనం ఎప్పుడు కూడా మీ పెద్దిరెడ్డి గారి గురించి వాళ్ళ గురించి చేసాం కానీ ఇప్పటిదాకా మనం ఎప్పుడు చెవిరెడ్డి గారి గురించి చేయలేదు సార్. ఎందుకంటే చెవిరెడ్డి గారి గురించి ఎందుకో ఒక విధంగా కొద్దిగా సాఫ్ట్ కార్నర్ కూడా ఉందన్నమాట. ఎందుకంటే ఆయన అందరికీ కూడా ప్రతి పండక్కి గవర్నమెంట్ ఇచ్చినా ఇవ్వకపోయినా అందరికీ ఏదో ఒకటి పంచుతూ ఉంటాడు. మతాలతో సంబంధం లేకుండా, కులాలతో సంబంధం లేకుండా అందరితో కూడా మంచి రిలేషన్ ఏర్పరచుకుంటాడు అన్నది ఊరికే బయట వాళ్ళకి అట్లీస్ట్ మా అందరికీ ఉన్న ఇంప్రెషన్. సో అందుకే చెవిరెడ్డి గారి గురించి ఏ రోజు కూడా మనం నెగిటివ్ గా మాట్లాడలా, ఆయన గురించి ఎప్పుడు వీడియోస్ చేయలే. కానీ మొన్న పార్టీ ఓడిపోయినాక చెవిరెడ్డి గారు అనవసరంగా ఒక ఇష్యూని తీసుకొచ్చి నెత్తి మీద పెట్టుకున్నారేమో అనిపించింది సార్. ఒక ఒక చిన్న పిల్లది ఏదో ఏదో పర్సనల్ ఇష్యూ జరిగితే దాన్ని రేపు గీపు అనుకొని చెప్పి ఆయన చాలా హడావుడి చేశారు. దాని మీద వాళ్ళ కేసు పెట్టారు. అది అయిపోయింది అనుకునే లోపల ఇంకో కేసు పెట్టారు. ఏంటి సార్ అంటే ఈ మధ్య మీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక వాళ్ళు ఒకరిని టార్గెట్ చేస్తుంటే లైన్ గా కేసులు పెట్టుకుంటే వెళ్తున్నారు. చెవిరెడ్డి గారిని కూడా అలాగే టార్గెట్ చేశారా సార్? శ్రీకాంత్ గారు, చెవిరెడ్డి గారిని ఎవరు టార్గెట్ చేయలేదండి. చేయాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటానంటే నేను ఒక అనుభవజ్ఞుడిగా చెప్తాను. మైనర్ పిల్లలు లేదా చిన్న బాలికలు ఇలాంటి వాళ్ళకి ఏదో జరిగితే, ఏది జరిగినా, రేపు జరిగినా లేదా ఇంకోటి జరిగినా, ఏం జరిగినా వాళ్ళ ఫోటోలు ఎక్కడ కూడా ప్రదర్శించకూడదు, పేర్లు కూడా చెప్పకూడదు. అది నియమం అండి. అయితే అక్కడ ఏమీ జరగలేదు. వాళ్ళ నాన్నగారు కూడా చెప్పారు, అలాగే పోలీస్ అధికారులు కూడా. అది కూడా చంద్రగిరి కాన్స్టిట్యుయెన్సీలే. ఒక అమ్మాయి ఏదో జరిగింది అని ఆరోపణలు వచ్చాయి. తీరా చూస్తే అమ్మాయిని ఎవరు ఏదో చేశారు, హింస పెట్టారో కొట్టారో ఏదో చేశారు, కానీ రేప్ జరగడం లేదు. అది డాక్టర్లు కూడా పరిశీలించి పరీక్షలు చేసి చెప్పారు. అది జరిగిందా జరగలేదు అట్లా పెడితే, అది జరిగిందంటూ అబద్ధాన్ని ప్రచారం చేశారు. ఒకవేళ రాజకీయాలలో కొంత అబద్ధాలు ప్రచారం చేయడం కూడా సహజమే, దాన్ని ఎవరు పెద్ద పట్టించుకోరు. అయితే చట్టానికి వ్యతిరేకంగా ఒక మైనర్ బాలిక, చిన్న బాలిక, ఆ అమ్మాయిని గురించి ఆ కుటుంబం అప్రతిష్ట పాలయ్యేలాగా ఆయన మాట్లాడారు. అది తప్పండి. అక్కడ కూడా ఎవరైనా, మీరు నన్ను చాలా రోజుల నుంచి చూస్తుంటారు, నేను వైఎస్ఆర్ పార్టీలో ఉన్నప్పుడు కూడా తీవ్రమైన ఆరోపణలు చేసినా కూడా ఎక్కడ కూడా చట్ట వ్యతిరేకంగా మాట్లాడలేదు. అలాగే అసభ్యంగాను అశ్లీలంగా ఎప్పుడు నేను మాట్లాడను. ఇది వివేకవంతుల లక్షణం అండి. ఇక్కడ నా బాధ అంతా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు పిహెచ్డి చేశారండి. ఆయన అయితే థీసిస్ తొలిసారిగా మా యూనివర్సిటీలో తెలుగులో సమర్పించి ఫైట్ చేసి పిహెచ్డి తెచ్చుకున్నాడు. మేమందరూ కూడా సభాష్ అనుకున్నాం. అంటే మాతృభాషలో పిహెచ్డి తీసి సబ్మిట్ చేయడం అనేది ఒక ఛాలెంజ్ చేశారు. అలాగే ఒక జడ్పీటీసీగా ఉన్న వ్యక్తి 2 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు, తుడా చైర్మన్ అయ్యారు, విప్ అయ్యి ఏదో అన్ని పదవులు అనుభవించాడు. ఒక మా కళ్ళ ముందర తెలిసిన అబ్బాయి ఎందుకు అంటున్నా అంటే, వాళ్ళ నాన్నగారు మేము స్నేహితులం. నాకంటే చిన్న, అంటే మా అబ్బాయి కంటే పెద్దోడు, చిన్నోడు కాబట్టి అతను బాగా ఎదిగితే సంతోషమే కదండి మా ప్రాంతంలో. అయితే ఈ మాదిరి వివేకం లేకుండా, విచక్షణ కోల్పోయి చట్ట విరుద్ధంగా మాట్లాడి కేసులో ఇరుక్కున్నాడని. ఇది మేమేం తెలుగుదేశం వాళ్ళు పెట్టిన కేసు కదండి. ఆ బాలిక తండ్రి బాధపడుతూ మా కుటుంబ పరువు ప్రతిష్ట మంట గలిచింది, ఆయన మీద సరైన చర్యలు తీసుకోవడానికి కేసు పెట్టారు, అది చేశారు. పోక్సో యాక్ట్ చాలా కట్టుదిట్టమైందండి. అది కరెక్ట్ గా అవన్నీ చూసి కేసు రిజిస్టర్ చేస్తే రిమాండ్ కూడా పంపుతారు ఎవరైనా అండి. కాబట్టి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కొంత ఈ ప్రచార యావలో, అంటే పబ్లిసిటీ పిచ్చిలో పడి విచక్షణ కోల్పోయి కేసుల్లో ఇరుక్కుపోయాడు తప్ప, ఆయనకు వ్యతిరేకంగా ఏదో టార్గెట్ చేసి ఆయన హింస పెట్టాలన్న ఉద్దేశం తెలుగుదేశం పార్టీకి లేదండి. ఆయనే కాదు, ఎవరి మీద కూడా. మీరు చాలా మంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇంకా అందరినీ జైల్లో పెట్టలేదు. ఆ కొడాలి నాని, వల్లభనేని వంశీ, రోజా, ఇట్లా చాలా మంది పేర్లు చెప్పి మా కార్యకర్తలు కూడా బాధపడుతున్నారు. అయితే చంద్రబాబు నాయుడు గారిది ఒక విలక్షణమైన వ్యక్తిత్వం అండి. చట్టం, రాజ్యాంగం, ధర్మం, న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఆయన
ఏ పని చేయరు. ఇతను ఏదో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి మీద కక్ష గట్టి టార్గెట్ చేసే ప్రశ్న లేదు. ఆయన చేసిన తప్పులకు ఆయన బలయ్యాడు, శిక్ష అనుభవించక తప్పదండి. కాకపోతే ఏంటి సార్ అంటే జనరల్ గా పెద్దిరెడ్డి కూడా అందరితోనూ చాలా మర్యాదగా ఉంటాడు. మనం కూడా చూసాం అంతకుముందు చంద్రబాబు గారు వచ్చినప్పుడు కూడా ఆయన మిగతా పెద్దిరెడ్డి కానీ మిగతా వాళ్ళందరూ కూడా టార్గెట్ చేస్తుంటే చెవిరెడ్డి ఎప్పుడు కూడా అలాంటి విమర్శలు చేయలేదు. అలాగే చంద్రబాబు గారు ఆ దారిని వెళ్తున్నప్పుడు కూడా ఆయనకి లేచి సెల్యూట్ కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి. చెవిరెడ్డి కొంచెం అవునండి. చెవిరెడ్డి కొంచెం బాధ్యతాయుతంగా ఉంటాడు రాజకీయాల్లో అనిపిస్తా ఉంటుంది. ఇలాంటి తప్పు అది పార్టీ ఓడిపోయినాక ఇలాంటిది ఎందుకు చేయాల్సి వచ్చిందంటారు సార్ పెద్దిరెడ్డికి, ఇక్కడ సారీ చెవిరెడ్డికి? మీరు ఆ, సార్ శ్రీకర్ మంచి ప్రశ్న వేశారండి. ఇప్పుడు మనం అంటే ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఈ పబ్లిసిటీ అంటే పబ్లిసిటీ మ్యానీ అంటాము, ఉన్మాదుల్లాగా వ్యవహరిస్తున్నాం. మీరు ఉహు, చూస్తే తెలుస్తుందండి. మనం ఎందుకంటే సోషల్ మీడియాలో నేను కూడా ఎక్కువ ఉంటాను. ఏదో బూతులు మాట్లాడడము, అబద్ధాలు చెప్పడం, ఏదో ప్రచారం కోసం ఏమైనా చెయ్యొచ్చనే పరిస్థితిలోకి వెళ్ళిపోయారు అందరూ కూడా. ఎవడో చదువు సాంబు లేని వాడు అలా ఆలోచిస్తే మనం ఏం తప్పు పట్టలేము. అందరూ బాగా చదువుకున్న వాళ్ళు, మేధావులు అనుకున్న వాళ్ళు, పిహెచ్డి చేసిన వాళ్ళు కూడా చాలా ఇబ్బందిగా ఉంటుందండి. నా ఫేస్బుక్ లో కూడా చూస్తుంటాను. వాళ్ళకి మనం వాళ్ళకు బూతులు కామెంట్లు పెట్టుంటారండి. మా పార్టీ కాదు, వ్యతిరేక ఇప్పుడు వైసీపీ వాళ్ళు కూడా అలా బూతులు కామెంట్లు పెట్టిన వాళ్ళని నేను సమర్థించలేను కదా. వాళ్ళు నాకు చెప్తుంటారు ప్రైవేట్ గా, మీరు నా కామెంట్కి ఏమి లైక్ కూడా కొట్టలేదు, కామెంట్ చేయలేదు. నేను ఎలా చేయగలనండి? ఆ బూతుల్ని నేను లైక్ చేస్తే నా వ్యక్తిత్వం పాడవుతుంది కదండి. అంటే వాళ్ళే మా పార్టీ కార్యకర్తలే, మా పార్టీకి అనుకూలంగానే ఉన్న వాళ్ళే. కానీ ప్రతిపక్ష పార్టీని అయితే జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేకపోతే ఆ పార్టీలు ఎవరినైనా వీళ్ళు అసభ్యంగా మాట్లాడితే ఆ కామెంట్ నేను లైక్ చేయను, దాన్ని ఏం చేయను, దాన్ని పట్టించుకొని వదిలేస్తాను. మరీ ఘోరంగా ఉంటే ఒక్కోసారి డిలీట్ చేసేస్తాను. డిలీట్ చేస్తే వాళ్ళు మీకు మళ్ళీ మన మీద కామెంట్లు పెడతారు, భయపడి డిలీట్ చేస్తున్నారు అంటారు. ఇవి అలాంటి వాళ్ళు అన్ని సి క్లాస్ మెంటాలిటీ అని అంటుంటారు. ఎవరైనా ఏ పార్టీ అయినా కానీ నేను చెప్తున్నా, మా పార్టీ మీ పార్టీ ఎవరు కాదు. ఎందుకంటే సభ్య సమాజంలో కొద్ది సభ్యత కలిగి ప్రవర్తించాలి. అలాంటిది ఈ మేనియాలో పబ్లిసిటీ మేనియాకు లొంగిపోయి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి లాంటి పిహెచ్డి చేసిన వ్యక్తి కూడా, రోజా గారు వేరండి. ఆమె ఇంటర్మీడియట్ చదివి డిగ్రీ చదువుతాండి వచ్చింది. ఆమె కొంత చౌకబారు రాజకీయాలు. ఆమె వేరే దాంట్లో పిహెచ్డి చేసింది సార్. ఆమె వేరే దాంట్లో పిహెచ్డి చేసింది. అట్లా అది చాలా పిహెచ్డీలు ఉండొచ్చు. అది నన్ను వదిలేదు. మీరు రోజా గారు అంటే ఎగిరి పడతారు. కాబట్టి ఆమెను చూసో లేదా కొడాలి నాని గారు లేదా వల్లభనేని వీళ్ళందరూ వేరండి. మీరు ఇందాక చెప్పినట్టు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కొంత సాఫ్ట్ గా ఉంటారు. చాలా మంది అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ రాయల్ చెరువు ఉంది వాళ్ళ కాన్స్టిట్యుయెన్సీలో, ఆ చెరువు కట్ట ఏదో డ్యామేజ్ అయినప్పుడు ఆయన వచ్చినప్పుడు ఆ దారిలో లేచి నమస్కారం పెట్టినప్పుడు చాలా మంది ఆ పార్టీ వాళ్ళు విమర్శించారు. ఇతను ఏమైనా తెలుగుదేశంలోకి వెళ్తారా, వైఎస్ఆర్ పార్టీలో ఉండి చంద్రబాబు గారికి నమస్కారం పెడతాను. తప్ప పెట్టాలండి. ఇప్పుడు నేను కూడా నేను ఎక్కడన్నా ఉన్నాను, ఎదురుగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు అనుకుందాం, ఎస్ నమస్కారం పెట్టగలడు సంస్కారం అండి. ఇప్పుడు వ్యక్తిత్వం వేరు. ఏమండి మొన్న మీరు చూస్తుంటారు బొత్స సత్యనారాయణ గారు కనిపిస్తానే పవన్ కళ్యాణ్ గారు కౌగలించుకున్నారండి అసెంబ్లీ అదే కౌన్సిల్ దగ్గర. కొంతమంది విమర్శ లేదండి, అది నేనైతే అది కరెక్ట్ అంటాను. బొత్స సత్యనారాయణ గారు విరోధం కాదు కదండి. పవన్ కళ్యాణ్ గారు అలా, అది మర్యాద. అప్పుడే పెద్దిరెడ్డి రామచంద్ర గారు అలా దొంగ మాదిరి వెళ్ళిపోతున్నారు. ఏం మాట్లాడితే తప్పేం లేదండి. రాజకీయ పార్టీల్లో మనం విరోధులం కాదు, మనం ఏం కొట్టుకోవడం లేదు, ఇది ఆస్తుల తగాదాలు కాదు, లేదు ఇంకేం కాదు కదండి. సిద్ధాంత విభేదాలు ఉండొచ్చు, విధానాల్లో విభేదాలు ఉండొచ్చు, అంత మాత్రాన శత్రువులుగా చూడాల్సిన పని లేదనేది కనీస పరిజ్ఞానం ఉన్న రాజకీయ నాయకులకు తెలుసండి. అందుకని అట్లాంటి విషయాల్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు బాగానే ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.